మీరు ఎప్పుడైనా చిల్లీ చికెన్ రెసిపీని ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ఈ వీడియో చూసిన తర్వాత అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా అయితే చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో దానికి సరిపడినంత సోయా సాస్ అలానే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సరిపడినంతగా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లేవర్ అనేది నేను 3 స్పూన్ల వరకు అయితే యాడ్ చేసేసుకున్నాను. మీకు కొంచెం కలిపిన తర్వాత పలుచగా అనిపిస్తే ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం కోసం అయితే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేసామండి. ఇంక ఇందులో ఎలాంటి స్పైసెస్ ఏం కూడా అస్సలు ఏం యాడ్ చేయలేదు. సో మీరు కూడా ఈ విధంగానే చేయండి. ఎలాంటి స్పైసెస్ కూడా ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేయకండి. ఇలానే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి అనేది ఈ ఆయిల్లో అనమాట వేసేసుకోవాలి. మనం ఇంట్లో పకోడీ ఏవైనా ఫ్రైస్ ఎలా చేస్తామో అదే విధంగా అనమాట ఈ చికెన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. కాకపోతే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అనమాట బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల అనమాట పీస్ అనేది ఉడకకుండా గట్టిగా అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చికెన్ అనేది ఫ్రై చేసేటప్పుడు మంటని లోలో కానీ మీడియంలో కానీ పెట్టేసి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. చాలామంది ఏం చేస్తారంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 మినిట్లో అనమాట 2 సైడ్లు కూడా ఫ్రై చేసేసి బయటికి తీసేస్తారు. అలా చేస్తే ఏంటంటే ముక్క యొక్క బయటికి అనమాట కలర్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది, కానీ లోపల పీస్ అనేది చాలా గట్టిగా అయితే ఉంటుంది. సో మీరైతే ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒకవైపు అయిన తర్వాత ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని అనమాట ఒక 80 to 90% బాగా కుక్ అయిన తర్వాత బయటికి అయితే తీసేయండి. 100కి 100% అయితే కుక్ చేయట్లేదు నేను. ఎందుకోసం అంటే మనం ఎప్పుడైతే తినడానికి రెడీగా ఉంటామో అప్పుడు అనమాట ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనము అంటే ఫ్రై చేసేసి అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ తర్వాత ఎలా తింటే ఏంటంటే మెత్తగా అయితే అయిపోతుంది కదా. సో ఆ విధంగా కాకుండా ముందుగా అయితే ఒక 80 to 90% ఫ్రై చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేయండి. ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా చికెన్ ఉంటే ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసి ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా అయితే మరొక కడాయిని అయితే పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట తెల్లుల్లిపాయలను అనమాట చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఇందులో ఒక తెల్లుల్లిపాయ మొత్తం అయితే యాడ్ చేసేసాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ అనమాట చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత పీసెస్గా అయితే కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఒక 3 నుంచి 4 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి చికెన్, అప్పుడు ఇంకొంచెం పెంచుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లుల్లిపాయలు అనేవి సరిపోతాయి. సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఈలోపు ఇందులోనే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఇది ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకోవడానికి, అదే కడాయిలో
ఇప్పుడు ఆ చికెన్ అనమాట మళ్ళీ వేసి ఇంకొక 10% అనమాట కుక్ చేసుకుంటున్నాం. మొత్తం టోటల్ అనమాట 100% కుక్ అవ్వాలి కదా. ఇంకొకసారి అనమాట మొత్తం చికెన్ అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇలా ఒక 10% కుక్ అయిపోయిన తర్వాత వీటి మొత్తాన్ని అనమాట బయటికి అయితే తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని అయితే పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనమైతే ఇలా ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రైలో అనమాట ఈ చికెన్ అనమాట వేడివేడి చికెన్ అయితే యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట 1 నుంచి 2 నిమిషాలు అనమాట మంచిగా కుక్ అయ్యే విధంగా అనమాట కుక్ చేసుకోవాలి. మంటను అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు టమాటా కెచప్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మరొక స్పూన్ అనేది సోయా సాస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం నేనైతే అజినోమోటో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అది ఆప్షనల్ కంప్లీట్గా. ఇప్పుడు అది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇంకేవైనా క్యాప్సికమ్ ఏవైనా ఉన్నాయంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను అవన్నీ అయితే ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ ఒక ఆనియన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది కూడా కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే కంప్లీట్గా అయితే మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 1 మినిట్ అనమాట బాగా అయితే కుక్ చేసేసుకోవాలి. మంటని అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఉండేటప్పుడే సర్వ్ చేసుకొని తింటే ఆ మజా అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం అయితే ఇంట్లో ఈ చికెన్ చిల్లీని ఎలా తయారు చేసేసామో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.